అందరికీ నమస్కారం అండి. కేవిఎన్ కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ అనే కోర్సు మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో పేపర్ 2లో యూనిట్ 4 ఫిలాసఫీ ఆఫ్ మైండ్ అనే కాన్సెప్ట్లో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనస్సు, మైండ్, ఇది ఎన్నో రకాల ఆలోచనలకి, జ్ఞాపక శక్తికి, మన ఎమోషన్స్కి, మన ఇమాజినేషన్స్కి ఆలవాలము అని చెబుతూ ఉంటారు. మనలో ఉన్నటువంటి ఎరుక అంటే జాగృతావస్థలో మన యొక్క కదలికలకి, మన ఆలోచనలకి ప్రధానమైనటువంటి కారణం మనస్సు. ఫిలాసఫీ ఆఫ్ మైండ్ అనే సబ్జెక్ట్లో మనం మైండ్ యొక్క నేచర్ ఏంటి, అది చేసేటటువంటి పనులేంటి అనేటటువంటి విషయాలు, వాటితో పాటు బాడీతో మైండ్కి ఉన్న రిలేషన్ ఏంటి, బ్రెయిన్తో మైండ్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. మహానుభావులు ఏమని చెప్తారంటే, నీ మనసే నీకు మిత్రుడు, నీ మనస్సే నీకు శత్రువు అంటారు. మంచిగా ఉత్తమంగా ఆలోచించేటటువంటి మనస్సు నీకు అది మిత్రుడవుతుంది. అలా కాకుండా కోపం, పగ, ద్వేషం, ఉద్వేగం ఇలాంటివి కలిగి ఉంటే నీ మనసులో ముళ్ళ కంప లాంటి అశాంతి ఆవహించి నీకు అది దుఃఖం అవుతుంది అని చెబుతారు. మన యొక్క ఆలోచనలన్నీ మన మనసుకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అని చెప్పవచ్చు. అయితే ప్రపంచంలో ఉండేటటువంటి మేధావులు రెండు రకాలు మనస్తత్వ శాస్త్రజ్ఞులు. ఒకటి డ్యూయలిస్టిక్ మోడ్ ఆఫ్ ఫిలాసఫీ, మోనోయిస్టిక్ మోడ్ ఆఫ్ ఫిలాసఫీ. డ్యూయలిజం అంటే మనసు వేరు, శరీరం వేరు అని చెప్పేటటువంటి వారిని మనం డ్యూయలిస్టులు అంటారు. మోనోయిస్టులు అంటే లేదంటే మనసే శరీరం, శరీరమే మనసు, రెండు వేరు కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా శరీరానికి మనసుకి సంబంధం ఉంది, రిలేషన్. ఉదాహరణకి ఏమైనా బాధ వస్తే మనసులో కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. కళ్ళెంబడి నీళ్ళు రావడం శరీరంలో వచ్చిన మార్పు. కోపం వస్తే కళ్ళు ఎర్రబడతాయి, అది కూడా శరీరంలో వచ్చిన మార్పు. కాబట్టి దెర్ ఈజ్ రిలేషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద బాడీ. అలా మైండ్ ఎలా పడితే అలా పాదరసంలాగా వెళుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అనేక పద్ధతులు మనకి మెడిటేషన్లో కానీ, యోగా ప్రక్రియలో కానీ మనకి చెబుతూ ఉంటారు. మరి సాధారణంగా మనసుని రెండు రకాలుగా చూస్తారు. మైండ్, కాన్షియస్ మైండ్ అనేది ఒకటి, చేతన మనస్సు, సుప్త చేతన మనస్సు, సబ్కాన్షియస్ మైండ్, ఇలా రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చేతనత్వంతో కూడుకున్న మనసు యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. దాని యొక్క పనితీరు మొత్తం మనకు 5-6 పాయింట్స్ దాకా ఇక్కడ ఉంటాయి. అంటే ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ద కాన్షియస్ మైండ్లో ఫస్ట్ది సెన్సేషన్స్. అంటే సెన్సెస్ ద్వారా మనం కొన్ని బయట ప్రపంచం గురించి తెలుసుకోగలుగుతాం. వినటం, వాసన చూడటం, రుచి చూడటం, స్పర్శించటం, ఇలా సెన్సెస్ ద్వారా మనం బయట ప్రపంచానికి సంబంధించిన సమాచారం తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటాం. ఈ మనసు తీసుకుంటామంటే మనసు తీసుకుంటుంది. ఒకటి అది సెన్సేషన్స్. రెండు మూమెంట్స్, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళటానికి, బాడీలో మూమెంట్స్ రావటానికి ప్రధానమైనటువంటి కారణం కాన్షియస్ మైండ్. ఇది రెండు. ఇక మూడోది ఆలోచించటం. అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. ఒక సమస్యకి ఎలా పరిష్కరించుకోవాలి, ఈ సమస్యకు గల కారణం ఏంటి, ఎవరిని అడిగితే, ఎలా అడిగితే మనకి పరిష్కారం లభిస్తుంది, ఇలాంటి ఆలోచన విధానం కూడా ఈ కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఐక్యూ. ఐక్యూ అంటే ఏదో ప్రపంచంలో చూసినట్టుగా కాకుండా మేధోపరమైనటువంటి ఆలోచన విధానం. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది,
అసలు ఏం జరిగింది అని తన మనసులో తాను ఒకటి ఆలోచన చేసి బయటికి స్వచ్ఛమైనటువంటి అవుట్పుట్ మనకి కాన్షియస్ మైండ్ అందిస్తుంది. అంటే కనపడేదంతా యథార్థం కాదు, ఓకే, కనపడకపోతే అది లేదు అని కాదు, దీనికి నిగూఢంగా ఏదో జరుగుతుంది అని యథార్థాన్ని అన్వేషించేటటువంటి తత్వం, దాన్ని ఐక్యూ. అది కూడా కాన్షియస్ మైండ్ చేస్తుంది. నెక్స్ట్ జడ్జిమెంట్. ఈ మనిషి ఇంతేనండి, అతను అంతే, ఇక ఎప్పుడు అతను మారడు. అలాగే బయట ప్రపంచంలో ఏదైనా ఒక సంఘటన గబాలను చూడంగానే ఆశ్చర్యపోతాం, తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం, ఓ ఇది శత్రువుల యొక్క దుశ్చర్య, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందిలే, లేకపోతే మన ఫ్రెండ్స్ మన కోసం ఇలా చేశారు అని ఒక కన్ఫర్మిటీకి వస్తాం చూసారా, అది జడ్జిమెంటు. అంటే సమాధాన పడటం అనమాట. సమాధాన పడి ఇక నెక్స్ట్ మన వేరే ఆలోచన వైపు మనసు మళ్ళుతుంది. ఇలా సెన్సేషను, జడ్జిమెంటు, ఐక్యూ, థింకింగు, మూమెంట్స్, వీటన్నిటికీ కాన్షియస్ మైండ్ ప్రధానం. అయితే మనకి తెలియకుండా నిగూఢంగా అసలు మనకే తెలిస్తే ఆశ్చర్యం అనిపించేలాంటి ఒక మైండ్ ఉంది, అదే సబ్కాన్షియస్ మైండ్. అసలుకి చాలా విషయాలు మనకి దీని గురించి తెలియదు, సబ్కాన్షియస్ మైండ్ గురించి. ఈ సబ్కాన్షియస్ మైండ్ మనకు తెలియకుండా మనలో నుంచి ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. దాంట్లో ఒక 7-8 దాకా మనం ఇక్కడ రాసుకున్నాం. ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ద సబ్కాన్షియస్ మైండ్. దాంట్లో ఫస్ట్ది సెన్సేషన్స్. మనం అనుకుంటాం గాఢ నిద్రలో ఉన్నామంటే ఇక నాకేం వినపడదండి అనుకుంటాం. కానీ కాన్షియస్ మైండ్ నిద్రలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ మేల్కొనే ఉంటుంది. అది బయట అలారం శబ్దం వచ్చినా, వెంటనే ఫోన్ శబ్దం వచ్చినా అది వెంటనే మనకి సెన్సెస్ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే మనకి ఏంటో శబ్దం వస్తుందని లేచి కూర్చుంటాం. స్టార్టింగ్ అప్పుడు కూర్చోము, అంటే శబ్దం రాగానే లేచి కూర్చుంటామా అంటే లేదు. ఆ శబ్దం విన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ మనకి జాగృతిలోకి తీసుకొస్తుంది, మన సెన్సెస్కి అందేలా చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. ఏదో శబ్దం వస్తుంది, ప్రమాదం అయి ఉండొచ్చు, అవసరం అయి ఉండొచ్చు అని ఒక సంకేతం రూపంలో మనకు అది అందిస్తుంది, సెన్సెస్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఎంత మనకు తెలియకుండా లోపల జాగృతావస్థలో ఉండి నిద్రపోతున్నా మేలుకొని ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ మనకు ఆ మేరకు అది సహాయకారిగా పనిచేస్తూ ఉంది. ఇక నిద్రలో ఒక్కొక్కసారి బ్లడ్ సర్క్యులేషను కొంత అడ్జస్ట్మెంట్స్ అవసరం అవుతూ ఉంటుంది. ఒకే చోట మనం స్థిరంగా కూర్చుంటే కొన్ని ఫోల్డింగ్స్ వల్ల సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకపోవచ్చు. కాబట్టి అందునిమిత్తం మామూలుగా మనం మేలుకుంటే అటు ఇటు కదులుతాం, కానీ నిద్రపోయేటప్పుడు మనకు తెలియదు కదా. రాత్రి 9ంటికి పడుకుంటే పొద్దున 3ంటికి మెలకు వస్తుంది. మరి ఆ మధ్యలో అసలు కదలికలే ఉండవా? ఉంటాయి. కదలికలు అవసరం. మరి ఆ కదలికలు చేసేది ఎవరు అంటే అనుగుణంగా, అవసరానికి అనుగుణంగా మన బాడీలో సబ్కాన్షియస్ మైండే అటు ఇటు మూమెంట్స్ తీసుకొస్తూ ఉంటుంది. అది ఒక మెరాకిల్, అది తెలుసుకుంటే మనకి. ఇక 3 రిఫ్లెక్సెస్. నడుచుకుంటూ వెళ్తుంటే కింద ఎవరైనా సిగరెట్ బర్న్ తాగి అక్కడ పడేసారనుకోండి, సిగరెట్ అని ఎందుకు అనాలండి, దాని గురించి మనం ఆలోచనే చేయకూడదు. ఏదో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, గబాలన బాడీ ఒక కంపనం వస్తుంది. ఎందుకంటే జాగ్రత్త, అది ఇంకా మీరు పెద్ద ప్రమాదంలోకి వెళ్ళే ప్రమాదం ఉందని ఒక్కసారి బాడీ అంతా కంపనం తీసుకొచ్చి మనని మరింత అలర్ట్గా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే అది అత్యంత ప్రమాదం. నిప్పు తగిలినా, ముళ్ళు గుచ్చుకున్నా, ఏమున్నా ఒకేసారి బాడీలో ఒక జర్క్ ఎందుకు వస్తుంది, ఒక జలధరింపు. అంటే మనం అలర్ట్గా ఉండండి అని ఒక సంకేతాన్ని సబ్కాన్షియస్ మైండ్ మనకు అందిస్తుంది. అది మనం గమనించుకోవాలి. ఇక తర్వాత కన్సెన్స్ అంటే అంతరంగం. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టేటప్పుడు కొంతసేపు వాళ్ళు ఏడుస్తుంటే క్షమించేస్తారు, కానీ పైకి మాత్రం అట్లా ఉన్న లోపల మాత్రం అయ్యో పాపం ఏడుస్తున్నాడులే, ఇంకా మనం వదిలేయచ్చులే అనే అంతరంగం చెబుతూ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తిని మనం బాధ పెట్టేటప్పుడు మన అంతరంగం తప్పు, ఇలా చేయకూడదు అని కూడా అంతరంగం చెబుతూ ఉంటుంది. అది కూడా సబ్కాన్షియస్ మైండ్. బయటికి మాట్లాడుతున్నాం కాన్షియస్ మైండ్ చెప్పినట్టు, కానీ లోపల ఆలోచించి ఇది కరెక్ట్ కాదు మనం చేయటం అని మనకి వెన్ను తట్టి మనకి సపోర్ట్గా మన అంతరంగంలో మనకు ఒక వాయిస్ని వినిపించేదే సబ్కాన్షియస్ మైండ్. కాబట్టి అది అట్లా వాయిస్ని కూడా వినిపించి మన రాంగ్ని రైట్ చేస్తూ ఉంటుంది. తర్వాత టెలిపతి.
టెలిపతి అంటే మనం ఎప్పుడైతే మనం బలంగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించుకుంటామో అప్పుడు వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చి వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురాగలుగుతాం. మన ఆలోచన ద్వారా ఎదుటి వాళ్ళ కదలికల్లో మార్పు తీసుకురావటం దాని టెలిపతి. మన మనోసంకేతాలతో ఎదుటి వాళ్ళ ఆలోచనలో మార్పు ఎలా సాధ్యమవుతుంది అంటే మనం బలంగా దృఢంగా గనక ఆలోచిస్తే అదే సబ్కాన్షియస్ లెవెల్ అంటారు. అలా ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ సంకేతాలు ఎదుటి వాళ్ళ యొక్క మనసు మీద పడి వాళ్ళలో కూడా మన అనుకూలమైనటువంటి ప్రవర్తన వచ్చేందుకు అవకాశం ఉంటుంది తీవ్రతను బట్టి. ఇక మనం స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ అంటాం సబ్కాన్షియస్ మైండ్ని. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు ఏ స్కూల్లో చదివారు అంటే ఆ స్కూల్ పేరు చెప్పేస్తాం, కానీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా దాని గురించి స్మరించామా? కాదుగా. అసలు ఆ విషయం మనం పక్కన పెట్టేసాం, అసలు ఆలోచించట్లా. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆలోచించలేదనుకోండి. లేదా నీ పక్క బెంచిలో కూర్చునే పర్సన్ పేరు చెప్పు అంటే ఈ సంవత్సరం కాలంలో అతని గురించి ఆలోచించాల, ఆ వ్యక్తి గురించి. కానీ అడగంగానే గబాల పేరు చెప్పేస్తున్నాం. ఆ రూపురేఖలు కూడా మన మనసుకు కనపడుతున్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉన్నాయి. ఇక తర్వాత వచ్చేసి మెంటల్ క్లాక్ అంటారు, 7వ పాయింట్. అంటే దీంట్లో ఏమని చెప్తున్నారంటే మనం రోజు గనక అలారం పెట్టి 4ంటికి గనక నిద్రలేస్తూ ఉంటే తర్వాత సబ్కాన్షియస్ మైండ్ అలారం లేకపోయినా 4ంటికల్లా నిద్ర లేపుతుంది. అంటే ఎవరో లేపినట్టుగా మనం తుళ్ళిపడి లేకపోవటమో లేకపోతే ఆ టైంకి నిద్ర ఆటోమేటిక్గా మనకి ఆగిపోయి మెలకువ రావటమో జరుగుతూ ఉంటుంది. అలాగే రోజు ఆహారం కనుక ఒక టైంలో తింటే ఆ టైంకి ఆకలేస్తుంది. అంటే లోపల మనకి డైజెస్టివ్ జ్యూసెస్ కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంది. అలాగే లోపల నీరు కనుక తగ్గిపోతే దప్పి అనిపిస్తూ ఉంటుంది. అలా అన్నమాట. ఒక టైం ప్రకారం మనం చేస్తూ ఉంటే మనకి సబ్కాన్షియస్ మైండ్ మనకి ఎప్పటికప్పుడే అది గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నర్వస్ సిస్టమ్ కానీ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా దెబ్బ తగలంగానే వాపు వస్తుంది. వాపు అంటే మనం అనుకుని అక్కడ పంపించామా? కాదు. ఆ వాపులో ఏంటంటే ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఆ బాడీని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మృత కణాలు చనిపోతాయి. కొట్టంగానే టీచర్ కొట్టింది చేతి మీద, కొట్టంగానే కొన్ని కణాలు చనిపోతాయి. వాటిని రిపేర్ చేయడానికి, డ్యామేజ్ వాటిని బయటికి పంపించడానికి, మళ్ళీ అక్కడ ఎనర్జీని రీఛార్జ్ చేయడానికి అక్కడ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే పోషకాలను అక్కడికి పంపిస్తుంది. ఇదంతా నర్వస్ సిస్టమ్ మీద దానికి ఉన్నటువంటి గ్రిప్ ద్వారా అక్కడికి పంపిస్తుంది. తెలుసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడికి పంపిస్తుంది. అలాగే మనం చిన్న మాత్ర వేసుకుంటాం ట్యాబ్లెట్గా. చిన్న మాత్ర వేసుకుంటే బాడీలో అంత పెద్ద గాయం ఎలా తగ్గుతుంది అంటే మన సబ్కాన్షియస్ మైండ్ సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ మాత్రలో ఉన్న పవర్ అంతా అక్కడికి పంపిస్తుంది మెడిసిన్ని. కాబట్టి ఇది చాలా మెరాక్యులర్ మనకి. ఇక తర్వాత జనరేషన్ ఆఫ్ ఎనర్జీ. జనరేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే మనలో నిగూఢంగా ఎనర్జీ ఉంటుంది, కానీ బద్ధకంతో దాన్ని బయటికి తీసుకురాడు మనిషి. ఒకవేళ తనకి ఆశించేటటువంటి విషయం కనుక చెప్పారనుకోండి తుళ్ళిపడి లేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున 8ంటికి కూడా లెగవాల, అమ్మ చెబుతుంది అరే లెగవరా లెగవరా లెగవరా, మొహం గడగరా అని చెబుతుంది. లెగవట్ల అట్లాగే ముసుగుదండి తల మీద కూడా పడుకుని ఉన్నాడు. ఉన్నట్టుండి తమ్ముడు వచ్చి అన్నయ్య ఒక లెటర్ వచ్చింది, కొరియర్ వచ్చింది, నీకు అపాయింట్మెంట్ వచ్చిందంట, నువ్వు బాగా ఇష్టపడే కంపెనీలో అనగానే దుప్పటితో పాటు లేచి కూర్చుంటాడు, ఎగురి గంతేస్తాడు. అప్పుడు వస్తుంది ఎనర్జీ. ఎక్కడి నుంచి వస్తుంది అంటే సబ్కాన్షియస్ మైండ్ ఇస్తుంది. అలాగే ఫలానా వ్యక్తికి మ్యారేజ్ సెట్ అయిందంట అనగానే మనం చూస్తే ఆడ ముఖంలో గ్లో కనపడుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది సబ్కాన్షియస్ మైండ్ అందిస్తుంది అన్నమాట. అట్లా మన బాడీలో అవసరమైన ఎనర్జీని కూడా అది అందిస్తూ ఉంది. తర్వాత స్పిరిచువల్ క్వాటియంట్ అంటే ఇది మనకి ఇంటలెక్చువల్ అంటే ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనే విషయాన్ని గమనించి జరిగిన సంఘటనకి మూలం తెలుసుకునే ప్రయత్నం ఐక్యూ అయితే మనలో ఉన్నటువంటి మంచి విలువలు కావచ్చు, లేకపోతే మోరల్స్ కావచ్చు, ఓకే
అలాగే ఆధ్యాత్మిక ఆలోచన కావచ్చు, ఆధ్యాత్మిక పరిణితి కావచ్చు, దానికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి కావచ్చు. ఓకే, వీటిని మనం స్పిరిచువల్ క్వాటియంట్ అంటాం. అది మనకి ఎవరు అందిస్తున్నారు? స్వతహాగా మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం నుంచి తెలుసుకున్నటువంటి ఈ సబ్కాన్షియస్ మైండ్ అది మనకి అందించడం జరుగుతుంది. మనం అన్వేషిస్తే అది మనకి మరింత అనుకూలింపజేసి మనలో సిద్ధి రావడానికి కూడా సహాయకారిగా అందిస్తూ ఉంటుంది అని మహానుభావులు చెబుతూ ఉంటారు. 10వ పాయింట్ స్పిరిచువల్ క్వాంటియంట్. ఇలా సబ్కాన్షియస్ మైండ్ మన బాడీలో ఎన్నో రకాల ఒక విధంగా మెరాకిల్స్ అది చూపిస్తూ ఉంటుంది. సెన్సేషన్ కావచ్చు, మూమెంట్ కావచ్చు, స్పందనలు కావచ్చు, అంతరంగం రూపంలో మన ప్రశ్నించడం కావచ్చు, అలాగే టెలిపతి రూపంలో ఎదుటివాళ్ళ మనసు మీద ప్రభావితం చూపించడం కావచ్చు, జ్ఞాపక శక్తి రూపంలో కావచ్చు, ఎప్పటికప్పుడే టైం ప్రకారంగా మనలో ఒక మంచి మార్పు తీసుకొచ్చే విషయంలో కావచ్చు, నర్వస్ సిస్టాన్ని, ఇమ్యూనిటీ సిస్టాన్ని పూర్తిగా అది కంట్రోల్లో పెట్టుకొని మన బాడీని చక్కగా ఆరోగ్యవంతంగా చేసే విషయంలో కావచ్చు, ఆకస్మికంగా మనలో ఎనర్జీ లెవెల్స్ నింపే విషయం కావచ్చు, మనలో ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయకారిగా కావచ్చు. ఇలా ఎన్నో రకాలుగా సబ్కాన్షియస్ మైండ్ మనలో ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మనం ఉండాలి అంటే మనసుని మెడిటేషన్ వైపు మళ్ళించాలి. మెడిటేషన్ అంటే అది ఒక తర్ఫీదు. ఆ తర్ఫీదు ఇస్తూ ఉంటే మైండ్ రిలాక్స్ అవుద్ది. మైండ్ అది చేయాల్సినటువంటి ధర్మం ఏదైతే ఉందో, అంటే ఏంటి ధర్మం? జీవుణ్ణి ముక్తి పదం వైపు నడిపించటం. ఆ విషయంలో పూర్తిగా మనకు అది సహాయకారిగా నిలబడటం జరుగుతుంది. ఇక దానికి ఉపయుక్తమైన మెడిటేషన్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది మీకు ప్రాక్టికల్లో కూడా ఖచ్చితంగా అడుగుతారు. అది ఒకటి గమనిక చేసుకోవాలి మనం. కాబట్టి మీకు 3 సార్లు వస్తుంది ఇదే ప్రశ్న, మెడిటేషన్ అనే కాన్సెప్ట్. అంటే ఇది మెడిటేషన్ దేనికి సంబంధించి అంటే మెంటల్ స్టెబిలిటీకి, మనలో ఉన్న ఉద్వేగాల్ని అదుపు చేయడానికి మెడిటేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని కొంతమంది చెబుతారు, లౌకికవాదులు. కానీ ఇంకా ఆధ్యాత్మికంలోకి వెళ్ళేవాళ్ళు ఏం చెప్తారంటే మనలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనానికి మెడిటేషన్ ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఈ మెడిటేషన్ ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి, ధ్యాన పద్ధతులు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మన సబ్జెక్ట్లో 4 ఉంటాయి. దాంట్లో ఒకటి విజువలైజేషన్. అంటే ఒక రూపాన్ని పెట్టుకొని, ఒక ఇమేజ్ని మనసులో పెట్టుకొని తదేకంగా చూస్తూ ఉంటే కనుక దాన్ని మనం విజువలైజేషన్ అంటారు. రూపం కావచ్చు, భావన కావచ్చు. ఇక రెండవది సౌండ్ హీలింగ్ టెక్నిక్. దీంట్లో ఏం చేస్తారంటే శ్రావ్యమైన చక్కటి మెలోడియస్ సాంగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు పెట్టుకొని మన మనసుని ఆ మ్యూజిక్తో పాటు ప్రయాణింప చేయుట. అప్పుడు ఏమవుతుంది అంటే ఉద్వేగంగా ఉన్నటువంటి మనసు ఆ మ్యూజిక్తో పాటు ప్రయాణం చేసినప్పుడు తాను కూడా నార్మల్ లెవెల్లోకి రావటం జరుగుతూ ఉంటుంది. అది ఒక రకమైన మెడిటేషన్ అన్నమాట. ఉద్వేగాన్ని అదుపు చేయడానికి, మనసుని పాజిటివ్ వైపు తిప్పడానికి ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ బ్రీత్ అవేర్నెస్ మెడిటేషన్. ఈ బ్రీత్ అవేర్నెస్ మెడిటేషన్లో శ్వాస మీద ధ్యాస అన్నట్లుగా ఒక విధంగా చెప్పాలంటే, అంటే హాయిగా రిలాక్స్గా కూర్చోవాలి, కళ్ళు మూసి ఉంచి హాయిగా శ్వాస తీసుకొని ప్రశాంతంగా శ్వాస వదులుతూ ఉండాలి. మనం శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతున్నాయి, శ్వాస వదిలేటప్పుడు పూర్తిగా ఎంటీ అవుతున్నాయి అనేది అది మాత్రమే గమనించాలి. ఇది మనం శ్వాసను గమనించడం కోసం కాదు పెట్టింది. అంటే శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస వదులుతున్నాం, గమనిక చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే గమనించడం కోసమే గమనించట్లా. అంటే శ్వాసను గమనించడం మన లక్ష్యం కాదు అక్కడ. అలా చేస్తూ ఉంటే మనసు బయటి విషయాల నుంచి మళ్ళుతుంది, మనసు ఒక స్థిరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది మన లక్ష్యం మెడిటేషన్. అంటే ఫస్ట్ది ఏమన్నాం? రూపాన్ని పెట్టుకో, 2 శబ్దాన్ని పెట్టుకో, 3 శ్వాస మీద దృష్టి పెట్టు, ఇక 4 మంత్రం. గురుదేవులు చెప్పినటువంటి మంత్రం కావచ్చు, మన ఇష్టదైవానికి సంబంధించిన నామం కావచ్చు, అది గొప్ప మంత్రం. ఆ మంత్రం అంటే బీజాక్షరాలతో ఉంటాయి. ఆ బీజాక్షరాలతో కూడుకున్న మంత్రాన్ని మనం చేస్తూ ఉంటే బాడీలో చక్కటి వైబ్రేషన్ వస్తుంది, సూక్ష్మ శరీరంలో వైబ్రేషన్ వస్తుంది.
అది మన స్పిరిచువల్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా 4 పద్ధతుల్లో మనకి ఏది ఈజీగా ఉందో ఆ పద్ధతిలో మనం చేస్తూ ఉంటే చక్కటి ఫలితాన్ని మనం పొందవచ్చు. ఎటువంటి ఫలితాన్ని? అడ్వాంటేజెస్ చెప్తూ ఉన్నారు చూడండి. రెడ్యూసెస్ స్ట్రెస్, ఒత్తిడి నుంచి మనం బయటపడవచ్చు. దుర్వ్యసనాల నుంచి బయటపడవచ్చు. ఫైటింగ్ అడిక్షన్స్. అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది, బీపీ తగ్గుతుంది, కంట్రోల్లో ఉంటుంది. లో బీపీ కాదు, హై బీపీ కాదు, నార్మల్లో ఉంటుంది. అలాగే మనకి ఏజ్ కూడా మనకి ఎక్కువగా కనపడదు. రోజు కనుక మెడిటేషన్ చేస్తూ ఉంటే బాడీలో అన్ని సిస్టమ్స్ సిస్టమేటిక్గా పనిచేయడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండదు. అన్ని సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అలాగే సెల్ఫ్ రియలైజేషన్. మనం గనక మెడిటేషన్ చేస్తూ ఉంటే నువ్వంటే ఎవరో నువ్వు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ స్థితికి వెళ్తే నీకు పరమానందం, సుప్రీం బ్లిస్ అంటారు, అటువంటి గొప్ప ఆనందం అనేది అక్కడ పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పరమాత్మని అన్ని చోట్ల దర్శించే అవకాశం ఉంటుంది. ఈ మెడిటేషన్ అంత గొప్ప మహిమ అన్నమాట. పరమాత్మని అన్నింటిలో చూడగలం, మన ఇష్టదైవాన్ని. అలాగే మనం ఎప్పుడు అంతా దైవాన్ని చూసినప్పుడు నెగిటివిటీ ఉండదు, అంతా పాజిటివ్ థాట్స్ అనేది మనలో డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకి మెడిటేషన్ ద్వారా ఉన్నాయి. కాబట్టి మనం కనీసం రోజుకు 1 గంట సేపైనా చక్కగా మెడిటేషన్ చేస్తే ఆ ఫలితం ఊరికే పోదని పెద్దలు చెబుతూ ఉంటారు. గంట సేపు కాకపోయినా అరగంట మన కోసం. ఎందుకంటే బాగా తిని పెంచుకున్న ఈ శరీరం ఎప్పుడైనా మట్టిలో కలవాల్సిందే పెద్దలు అంటారు. అలాగే ఏదైనా సరే మనం తెచ్చేటప్పుడు ఏదైతే తెచ్చామో వెళ్ళేటప్పుడు అది కూడా తీసుకెళ్ళాం. ఏం తెచ్చాం? శరీరాన్ని తెచ్చాం. పోయేటప్పుడు అది కూడా తీసుకెళ్ళాం. ఎందుకు? మనం టాటా గారు మనం చనిపోయారు, ఆయన ఏమైనా తీసుకెళ్లారా? లేదు, అంతా వదిలేసి వెళ్ళారు. మరి ఏం తీసుకెళ్లారు? ఏమో, ఏదైతే తీసుకెళ్ళింది అయితే ఎవరు కనపడలా, కనపడందే తీసుకెళ్లారు. అంటే పాపం పుణ్యం అని పెద్దలు అంటారు. కాబట్టి ఎప్పుడు మంచి చేసుకుంటూ ఉంటే మనకది పుణ్యం అవుతుంది, చెడు చేస్తే అది పాపం అవుతుంది. అది మరణానంతర జీవితాన్ని శాసిస్తుంది. పోనీ మరణం తర్వాత జీవితం లేదనుకున్నా ఇహలోకంలో అయినా సరే సంతృప్తిగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం మంచి మార్గంలో వెళుతూ ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. దానికి మెడిటేషన్ ఎంతగానో దోహదకారి అని తెలియచేస్తూ, సందేహాలు ఉంటే మీరు తర్వాత మన క్లాస్ పెట్టినప్పుడు అడగండి. ముందు ఒకసారి ఈ ఒక్క యూనిట్ ఏనండి చదవండి, సబ్జెక్టు మళ్ళీ ఏనండి చదవండి. డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి. క్లాస్ ఉన్నప్పుడు మళ్ళీ అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.